గాంధీ భవన్లో పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు కొండా మురళి హాజరయ్యారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి వద్ద వివరణ ఇస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపాల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చెలరేగిన ఈ విభేదాలు చివరికి గాంధీ భవన్ చేరుకున్నాయని చెప్పవచ్చు. ఈవేళ క్రమశిక్షణ కమిటీ ఎదుట మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి హాజరయ్యి తన వివరణ ఇస్తున్నారు. మనం చూడొచ్చు గాంధీ భవన్ లో వాతావరణం అంతా కూడా వేడెక్కింది. కొండా మురళి ఆయనతో పాటు తన సహచరులందరినీ పెద్ద ఎత్తున వెంటబెట్టుకుని గాంధీ భవన్ చేరుకున్నారు. అయితే 2 రోజుల కిందట క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ నాయకుల మధ్య విభేదాలకు సంబంధించి చర్చించారు. విధి విధానాలు అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎట్లా ముందుకు పోవాలని చర్చించారు. ఈవేళ కొండా మురళి తానే నేను వచ్చి మీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవుతానని చెప్పి స్వచ్ఛందంగా వచ్చినట్టుగా మనకు సమాచారం ఉన్నది. ఈవేళ కొద్దిసేపటి కిందటే మల్లు రవి అధ్యక్షతన ఉన్న క్రమశిక్షణ కమిటీ ఎదుట కొండా మురళి హాజరయ్యారు. ఆయన హాజరైన సందర్భంగా 6 పేజీల లేఖను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కు అందజేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2007 నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న రాజకీయ పరిణామాలు, అక్కడున్న నాయకుల వ్యవహార శైలి, అక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల తీరుతెన్నుల మీద కూడా పూర్తిగా స్పష్టంగా ఆ లేఖలో రాసుకొచ్చారు. అసలు వరంగల్లో ఏ విధంగా తమ మీద కానీ తమ భార్య మంత్రిగా ఉన్న కొండా సురేఖ పైన కక్షపూరితంగా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, వరంగల్ కు ఇన్ఛార్జి మంత్రిగా కొనసాగుతున్న పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆ లేఖలో స్పష్టంగా వెల్లడించారు. అదేవిధంగా వరంగల్ వెస్ట్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న రాజేంద్రనాథ్ రెడ్డి, అక్కడ బీఆర్ఎస్ నుంచి వచ్చిన బసవరాజ్ సారయ్య ఎమ్మెల్సీని వెంటబెట్టుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గంలో తిరుగుతున్నారని చెప్పి కూడా ఆరోపణలు చేశారు. అదేవిధంగా నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల వారీగా వాళ్ళు ఎప్పుడు ఈ పార్టీలోకి వచ్చారు, వాళ్ళ వ్యవహార శైలి ఏంది, ఆయా ఎమ్మెల్యేలకు సంబంధించి మొన్న జరిగిన ఎన్నికల్లో కానీ గతంలో ఎన్నికల్లో కానీ తాను ఏ విధంగా వాళ్ళ గెలుపు కోసం సహకరించాను తదితర అంశాలన్నింటినీ కూడా నియోజకవర్గాల వారీగా నాయకుల వారీగా రాసుకుంటూ వచ్చారు. 6 పేజీల లేఖలో పూర్తిగా 2007 నుంచి ఈ రోజు వరకు కొనసాగిన పరిణామాలన్నింటినీ కూడా వివరించారు. గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా నొచ్చుకున్న ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కలిసి ఏకతాటిపైకి వచ్చి వాళ్ళందరూ కూడా పీసీసీ అధ్యక్షుడికి, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు కూడా 5 పేజీల లేఖను అందజేశారు. అంటే కొండా మురళి వ్యవహార శైలి వలన, కొండా మురళి అన్ని నియోజకవర్గాల్లో జోక్యం చేసుకోవడం వల్ల తమకు ఎలాంటి ఇబ్బంది జరుగుతుందో వాళ్ళు ఆ రోజు ఫిర్యాదు చేశారు. అయితే ఈవేళ కొండా మురళి పూర్తి స్థాయిలో పూర్తిగా 2007 నుంచి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన పరిణామాల దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా నాయకుల వారీగా వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు, పార్టీకి నష్టం ఏ విధంగా చేస్తున్నారు, తాను ఏ విధంగా పార్టీకి ప్రయోజనకారిగా పనిచేస్తున్నాను, సామాజిక వర్గాల వారీగా వాళ్ళందరికీ సీట్లు ఇప్పించి తాను ఏ విధంగా నష్టపోయింది తదితర అన్ని అంశాలను కూడా కొండా మురళి దీంట్లో సుదీర్ఘంగా వివరించి ఆ వివరణతో ఇచ్చారు. అయితే క్రమశిక్షణ కమిటీ మరికొన్ని ప్రశ్నలు కూడా ఆయన అడుగుతున్నట్టుగా తెలుస్తోంది. అసలు ఈ మధ్య గ్యాప్ రావడానికి కారణమేమి, ఎందుకు గ్యాప్ వస్తుంది, ఎందుకు ఇతర నియోజకవర్గాల్లో జోక్యం చేసుకుని అక్కడ లేనిపోని వివాదాలు సృష్టిస్తున్నారు, పార్టీకి సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ వివాదం చెలరేగింది కదా, ఎందుకు ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది తదితర అన్ని అంశాలను కూడా ప్రశ్నించి ఆయన చెప్పే వివరణను పూర్తిగా నమోదు చేసుకుంటా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే కొండా మురళి క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరవుతున్న సందర్భంగా పోలీసులు అప్రమత్తమయ్యారు. గాంధీ భవన్ వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఎవరిని గాంధీ భవన్ లోపలికి పోనీయలేదు. మనం చూస్తున్నాం బయటనే కొండా మురళితో పాటు వచ్చిన వందలాది మంది కార్యకర్తలంతా కూడా గాంధీ భవన్ బయటనే నిలబెట్టారు, లోపలికి పోనీలేదు. కేవలం కొండా మురళి ఒక్కడనే క్రమశిక్షణ కమిటీ దగ్గరికి పంపించారు. బయట కూడా ప్రతి గేటు వద్ద కూడా పోలీసులు పహారా ఉండి వాళ్ళు ఎవరైతే గాంధీ భవన్ వాళ్ళు లోపలికి అనుమతిస్తారో వాళ్ళు మాత్రమే లోనికి వచ్చేటట్టుగా చూస్తున్నారు. మిగిలిన వాళ్ళు ఎవరిని కూడా రానిలేదు. కొండా మురళి లోపల క్రమశిక్షణ కమిటీతో వివరణ ఇచ్చిన తర్వాత బయటకు వచ్చి ఆయన ఏం మాట్లాడతారని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఓవర్ టు స్టూడియో.